వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో తెలుగుదేశం పార్టీ సాధించిన సీట్ల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 135. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 175. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 21 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 11 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికలు 2024లో తెలుగుదేశం పార్టీ సాధించిన ఎంపీ సీట్ల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 16. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఎంపీ స్థానాల సంఖ్య 25. ఇటీవల జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 16, వైఎస్ఆర్సీపీ 4, బీజేపీ 3, జనసేన 2 ఎంపీ సీట్లను గెలుచుకున్నాయి. 16 ఎంపీ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ 18వ లోక్సభలో 6వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3కి చోటు దక్కింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 81.86% పోలింగ్ నమోదైంది. ఈవీఎంల ద్వారా 80.66% మరియు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.2%, మొత్తం 81.86% పోలింగ్ నమోదైంది. శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91%, అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ నమోదైంది. లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖపట్నం లోక్సభ స్థానంలో 71.11% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు వారి శాఖలకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ ఏ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఇది కరెక్ట్. నెక్స్ట్ సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి జి సంధ్యారాణి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ డి ఆనం రామనారాయణ రెడ్డి జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి అని ఇచ్చారు, ఇది రాంగ్. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి. క్వశ్చన్లో మనకు సరికానిది ఏది అని అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనచే ప్రమాణం చేయించారు. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మందికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులు వారికి కేటాయించిన శాఖల గురించి ఇప్పుడు మనం చూద్దాం. కొనిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి. నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖ మంత్రి. అచ్చెన్నాయుడు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి. కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మరియు గనుల శాఖ.
నాదెండ్ల మనోహర్ ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి. పి. నారాయణ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఆంధ్రప్రదేశ్ నూతన క్యాబినెట్లో 3 మహిళలకు చోటు కల్పించారు. వంగలపూడి అనిత హోం మరియు విపత్తు నిర్వహణ మంత్రి. జి. సంధ్యారాణి మహిళా మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. ఎస్. సవిత బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రి. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ మంత్రి. ఎన్. రామానాయుడు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి. ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి. పయ్యావుల కేశవ్ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి. కొలుసు పార్థసారథి గృహ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి. బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్ శాఖ మంత్రి. గొట్టిపాటి రవి విద్యుత్ శాఖ మంత్రి. కందుల దుర్గేష్ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి. టీజీ భరత్ పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి. వాసంశెట్టి సుభాష్ కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవల శాఖ మంత్రి. కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి. ఎం. రాంప్రసాద్ రెడ్డి రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో తెలుగుదేశం పార్టీ సాధించిన ఓట్ల శాతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 45.60%. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో తెలుగుదేశం పార్టీ 45.60% ఓట్లు సాధించింది. వైఎస్ఆర్సీపీ 39.37%, జనసేన 6.85%, బీజేపీ 2.83% ఓట్లు సాధించాయి. ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ ఈ 3 పార్టీలకు కలిపి 55.28% ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఏ ఫైల్పై చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మెగా డిఎస్సి. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కూడిన మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, మూడవ సంతకం పింఛన్ 4,000కు పెంపుపై, నాల్గవ సంతకం నైపుణ్య గణనపై, ఐదవ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు. పి. చంద్రశేఖర్ ఆజాద్ తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2024కు ఎంపికయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన ప్రముఖ రచయిత పి. చంద్రశేఖర్ ఆజాద్ రచించిన మాయాలోకం నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2024 వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా నూతన సీఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవో లేదా కార్యనిర్వహణ అధికారిగా జె. శ్యామలరావు నియమితులయ్యారు.